ఏంటి అసలు మీ రోల్ ఏంటి రాష్ట్రంలో? ఒకవైపు జగన్ గారు 3 ఏళ్ల పాటు నిద్రపోండి అధికారంలోకి మనమే ఆయన భరోసా ఇచ్చుకుంటున్నారు. ఇక కూటమి నేతలు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వారు చేసే పనులు వారు చేసుకుంటూ వెళ్తున్నారు. సో మీ రోల్ ఏంటి అంటే ఎప్పుడైనా వచ్చి ఒక్కొక్క మాట మాట్లాడితే అయిపోతుంది అనుకుంటున్నారా? నిన్న వక్ఫ్ బిల్లు గురించి కూడా షర్మిల గారు చాలా కామెంట్స్ చేశారు. అంటే టీడీపీ జనసేన మద్దతు ఇవ్వటం దారుణం అంటూ మాట్లాడారు. ఇప్పుడు టీడీపీ ఆల్రెడీ 4 అమెండ్మెంట్స్ ప్రవేశపెడితే 4 సవరణలు ప్రవేశపెడితే 3 అక్కడ ఆమోదించారు. ఒకటైతే ఇంకా ఆమోదం పొందకపోయినా ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు వక్ఫ్ బిల్లుకు సంబంధించి చట్ట సవరణకు సంబంధించి వీళ్ళు ఇచ్చారు. అంటే ఏంటి అంటే వాళ్ళు మద్దతు ఇవ్వడం కింద కనిపిస్తోందా, ముస్లింలకి సపోర్ట్ ఇస్తున్నట్టు కనిపిస్తోందా? సార్ ముందుగా అందరికి నమస్కారం అండి. ఫస్ట్ మన వైసీపీ లీడర్ మాట్లాడి కొన్ని పాయింట్లు ఇప్పుడు డిస్కస్ చేయాలి సార్. అది డిస్కస్ చేస్తే మనం ఒక్కబట్టుకొద్దాం. డెఫినెట్ గా చెప్పండి సార్. వైసీపీ నాయకులు అబ్దుల్ కలాం గారు చెప్పేవాళ్ళు సార్, కళలో కనమని చెప్పారు సార్. వీళ్ళు కళలు కంటానే ఉంటారు సార్, అవి మటుకు నిజం చేసుకోరు సార్. అలాంటి పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. ఈయన ఏం చెప్తున్నారు సార్, ఇప్పుడు ముందుకు వచ్చి నెక్స్ట్ 30 ఏళ్ళు మనం అధికారంలోనే ఉంటామని చెబుతున్నారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 55 సంవత్సరాలు, ఇంకా 30 సంవత్సరాలు ఆయన వయసు ఎంత సార్? 85 సంవత్సరాలు. అంటే జనరల్ గా 70-75 సంవత్సరాలు దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు పోతే ప్రచారం ఏమేం చేస్తారు సార్? ఆయన ప్రచారం ఏమేం చేస్తారు ఆ వయసులో? నేను ఇదే సరిపోయి సార్. ఆయన వీళ్ళు వయసులో ఉన్నప్పుడే కనీసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రచారం చేయటం ఒక్కటి తప్పించి, కనీసం మనం అధికారంలో ఉన్నాం, మన ఇంటికి కార్యకర్తలు వస్తారు, లేదంటే ఎమ్మెల్యేలు వస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, మనం సమయోద్ధానికి కనీసం ఇంగిత జ్ఞానం గత 5 సంవత్సరాలు మనం చూసామండి. ఎక్కడన్నా ఏదో ఒక శంకుస్థాపనకి వెళ్తే ఆ శంకుస్థాపన బ్రాహ్మణ్ కూడా ఆ బండ పైకెత్తే ఆయన అలా కొడతాడు. అంటే వంగాలేనంత ముసలోడు మా జగనన్న. ఇంకైనా 30 సంవత్సరాలు అధికారంలో ఉంటారంట. కనీసం ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ప్రజలు రిమైనింగ్ 30 సంవత్సరాలు కళ్ళు మూసేలాగే ఇలా పాటించేస్తారు సార్. ప్రజాప్రతినిధులు ఏం చేయాలి? ఒక మాజీ ఎమ్మెల్యే ఏం చేయాలి? పులివెందుల ఎమ్మెల్యే ఏం చేయాలి? మాజీ సీఎం గాని పులివెందుల ఎమ్మెల్యే గారు ఏం చేయాలి? ఓడిపోయినా కానీ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటా ప్రజల కోసం పోరాడాలని పోయి మీరు కళ్ళు మూసుకోండి, నేను కళ్ళు మూసుకుంటా, నాకు ఎల్లంక ప్యాలెస్ ఉంది, నేను అక్కడ నిద్రపోయి కాసేపు రెస్ట్ తీసుకొని వస్తాను, అప్పుడు మళ్ళీ మనం 5 సంవత్సరాల తర్వాత ఏదైతే ఎలక్షన్ వస్తే అప్పుడు అడావుడి చేద్దామంటే ఎలా కుదురుద్దండి? ప్రజాక్షేత్రంలో ఉండి మనం పోరాడాలి. ఇందాక పెద్దలు చెప్తున్నారు, మేము ఇంతకుముందు 2 ప్రోగ్రాంలు చేసినాం, విచ్చల విడిగా సక్సెస్ అయిన అన్నాడు. 2 ప్రోగ్రాంలు ఏంటండి? మొదటి ప్రోగ్రాం ఈయన మాట్లాడింది కరెంటు బిల్లు మీద పెంచారని. కరెంటు బిల్లు పెంచమని ఆర్డర్ తీసుకొచ్చిందే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు. రాంగలను వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు కాలుగా చేయగలిందో ఇంకా కరెంటు బిల్లు పెంచో తప్పైపోయింది, ఒక్కసారి కుదిరిందని అని చెప్పారు. అసలు తెచ్చింది మీరే కదా. మీరు పెంచమని ఆర్డర్ తెచ్చిన దాని మీద మీరు పోరాటం చేస్తుంటే జనాలు నవ్వుతున్నారని కూడా వీళ్ళకి అసలు అనిపించట్లేదు సార్. ఇలా దుడుచుకొని పోతున్నారు. ఇంకోటి పోతే ఇంకొక పోరాటం గురించి మాట్లాడారు సార్. అసలు ఆ పోరాటం పేరు ఏంటంటే మొదట ఏం పెట్టారంటే వీళ్ళు ఫీజు పోర్ అని చెప్పి ఒక పేరు ప్రకటించారు సార్. ఫీజు పోర్ అని చెప్పి ప్రకటించిన తర్వాత ఆ ఫీజు ఏది పెండింగ్ ఉందా అని చెప్పి మా బొట్టలో మీ బొట్టలో లేదంటే అదర్ సోదరుల్లో చూస్తే వాళ్ళ హయాంలో ఫీజు పెండింగ్ ఉంది. వాళ్ళ హయాంలో ఏదైతే స్టూడెంట్కి పే చేయాల్సిన ఫీజు ఉందో అది పెండింగ్ ఉంది. జనాలు మన మీద వస్తారు, మనం అధికారంలో ఉన్నప్పుడు మన స్టూడెంట్కి ఆ ఫీజు కాలేజీలో పేమెంట్ చేయలేదు కదా, లేదు ఇది ఫీజు పేరు కాదు, దీని పేరు మారుద్దాం, మార్చి యువత పేరుని ఒక పోరుతో వెళ్దాం అని చెప్పి యువత పోరు అని చెప్పి వెళ్ళారు సార్ ముందుకి. ఈ యువత పోరులు ఎవరు వచ్చారా అంటే లక్ష్మీ పార్వతి గారు, అంబాటి గారు, సజ్జల గారు, వీళ్ళు రోజా గారు, వీళ్ళు మీకు యువత. యువత పౌరులు యువత ఎవరైనా ఉన్నారు సార్? ఒక్క మా జగనన్న తెప్పించి, అఫ్కోర్స్ మా జగనన్న ఆ పౌరులు లేకపోయినా మా అన్న యువతలేండి, మా జగనన్న తెప్పించి ఎవరన్నా యువత ఉన్నారు సార్? లక్ష్మీ పార్వతి గారు యువతయా? రోజా గారు యువతి యువకుల? అంబాటి రాంబాబు గారు యువతి యువకుల? ఒక్కసారి పెద్దలు కూడా చెప్పాలి సార్. ఇంకపోతే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఈవీఎం ఈవీఎం ఈవీఎం, జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం వల్లే ఓడిపోయారు అంటున్నారు. మరి 2019లో మీ మొహాలకి ఏం చూస్తారని మీకు అన్ని సీట్లు ఇచ్చారని మీకు అనిపించలేదా? ఏం చూసి మీకు అన్ని సీట్లు ఇచ్చారు? అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అర్రే తూచి మా జగన్ ఈవీఎంతో గెలిచాడు, ఈవీఎం తీసేయండి, మళ్ళీ 2019 ఎలక్షన్ పెట్టనని చెప్తే ఈ ఊరికి మీ ప్రభుత్వం లేదా టీడీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చి అలా అభివృద్ధి అలా కొనసాగించలేదు. మీరు ఆ రోజు ఎందుకు ఖండించలా? మా అన్న ఈవీఎంలో వల్ల గెలిచారు, మీరు ఎందుకు చెప్పరా ఆ రోజు? మరి ఈ రోజు ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు ఎందుకు ఆ చిల్లర ఏర్పు ఎందుకు ఏడవటం? సరే ఈవీఎంలే అనుకుందాం. ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్తే సార్,
ఆ ఎలక్షన్ 2024 ఎలక్షన్ జరగకముందు ఒక 3-4 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి సార్. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బ్యాలెట్ సిస్టమే ఫాలో అయ్యారు. ఈవీఎంలు పెట్టలేదు. ఐ థింక్ మై కరెక్షన్ తప్పుడు రెక్టిఫై చేయండి. అందులో చిత్తుగా ఓడిపోయింది సార్. అధికారం ఉన్నా గానీ వీళ్ళు ఓడిపోతే వీళ్ళు పెద్ద మనిషి సజ్జలు బయటకు వచ్చని చెప్తున్నారు. అర్ర అలా కాదు, మా ఓట్లు సపరేట్ గా ఉన్నారు, ఆ ఓట్లు మేము ఇంకా దీంట్లో తీసుకొస్తే మేమే గెలిచామని చెప్పి ముండెడుపులు ఎడుతున్నారు వీళ్ళు. సంవత్సరం ఆ ఏడుపులు ఎడుతున్నారు సార్. మీకు తిరుపతి బై ఎలక్షన్ గుర్తుందండి పెద్దలు? చెప్పండి. తిరుపతి బై ఎలక్షన్ సార్, అదొకటి. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి, రెండు మనం కంపేర్ చేయాలి. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెడతా ఏం మాట్లాడండి, చరిత్రలో ఎవరన్నా ఎమ్మెల్సీ ఎలక్షన్ ని రిగ్గింగ్ చేస్తారా అన్నట్టు మాట్లాడారు సార్. బహుశా మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి బై ఎలక్షన్ లో 6వ తరగతి చదువుకున్న వాళ్ళని 7వ తరగతి చదువుకున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. థింక్ 6వ తరగతి చదువుకున్న మహిళల్ని 7వ తరగతి చదువుకున్న మహిళల్ని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఓటేసిన గొప్పదని ఎవరిదంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీదే సార్. ఆ వీడియోలో కూడా ఇప్పటికీ సోషల్ మీడియా హల్చల్ చేస్తాయి. మరి దాని గురించి వీరు ఎందుకు చెప్పలేదు? గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఓటేస్తారు మా జగన్ లాగా, అంతేగాని 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు లేదంటే 6వ తరగతి 7వ తరగతి చదువుకున్న ఎవరైనా ఓటేస్తారు సార్? అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఓటేపించిన పార్టీ ఏదైతుందో అది వైఎస్ఆర్సీపీ పార్టీ సార్. మా జడ్పీటీసీలు లాక్కున్నారు, మా ఎంపీటీసీలు లాక్కున్నారు అంటున్నారు. అసలు మీరు మొన్న ఎలక్షన్ చేసినప్పుడు ఏ ఒక్క పార్టీనన్నా మీరు నామినేషన్ వేయించారా? అంజిరెడ్డి తాతని ఒక ఆయన ఉన్నాడు, ఆ ముసలాయన దగ్గర కూడా నామినేషన్ పత్రాలు మీరు లాక్కుండే అంత భయపడే అంత దరిద్రాన్ని దిగజారి మీరు ఈ రోజు